సీను ఇట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడు అని అసలు మీరు ఊహించారా? ఎందుకు ఈ పొరపాటు జరిగింది, ఎందుకు అనవసరంగా నేను ఎమోషన్ అయ్యాను అని ఇలాంటి పశ్చాత్తాపం అనేది ఏమన్నా? మీకు నా విషయాల్లో అయితే ప్రస్తుతానికైతే నేను ఏం మాట్లాడలేదండి. ఈ విషయాలు ఏమి మాట్లాడలేదు, ఎందుకంటే ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఎందుకంటే కోర్టు ఉద్దేశపూర్వకంగానో క్షణికావేశంలోనో బయట తప్పులు చేసి నేరాలు చేసి అది ఏం అవ్వదండి. వాటితో ఎన్ని ఫిర్యాదులు పెట్టానంటే, నేను జైల్లో ఉండి మా అమ్మ ఉండి మాకు సాయం చేయండి, మాకు సాయం చేయండి, ఇలా హైకోర్టులో బెయిల్ ఏంటంటే ఒక్కరు కూడా సాయం చేయలేదు. వెల్కమ్ టు తెలుగు వన్. జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి సీను రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాటి కోడికత్తి సీను స్వగ్రామం థానీలంకలో మనం ఆడ నివాసంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడటానికి శ్రీనివాస్ తల్లిగారు, శ్రీనివాస్ తండ్రి శ్రీను మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, చాలా విస్తృతమైన దాదాపు 4 సంవత్సరాల పోరాటం చేశారు మీరు బయట ఉండి. మీ బిడ్డ లోపల ఉన్నాడు, మీరేమో బయట ఉండి వేదన. లోపల మీ అబ్బాయి, బయట మీరు. ఈ 4 సంవత్సరాలు ఎలా గడిచింది మీకు? ఎక్కిన గడప దిగిన గడప కలుస్తూనే ఉన్నారు కదా సహాయం కోసం. ఏ రకంగా బాధపడ్డారు ఈ 4 సంవత్సరాలు? మీ బాధలు చెప్పండి. చాలా బాధపడ్డామండి. అబ్బాయి అందరూ ఉంటే మేము బతకడానికి చాలా. సీను ఇట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడు అని అసలు మీరు ఊహించారా? దానికి ముందు సీను చాలా సైలెంట్గానే ఉండేవాడా? అసలు ఇట్లాంటి ఆలోచనలు వ్యవహారం ఏమీ లేకుండా తన పని తను చేసుకుంటూ ఉండేవాడా? ఎటువంటిది ఏమీ లేవండి. ఎటువంటి రిమార్కు లేదు గతంలో? మంచి కుర్రోడే. అప్పుడేంటి ఇప్పుడు వరకు అప్పుడు కూడా మంచివాడండి. అదే ఆ పొరపాటు జరిగింది కదా, తెలుసో తెలవకో అనే దాంట్లో అది పెద్ద రాజకీయ దుమారంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనమై కూర్చుంది కదా. పెద్ద పెద్దోళ్ళు, మీ ఏమో చిన్న చిన్న జీవితాలు, దాంట్లో మరి పెద్ద పెద్దోళ్ళు అంతా ఉన్నారు కదా. అది కష్టం కదా తనకి. మీరు చెప్పండి, ఆ రోజు ఆ సంఘటన మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఆ సంఘటన మీకు తెలియంగానే ఇదేంటి మా అబ్బాయి ఇట్లా చేయటం ఏంటి అనేది అలా ఇదయ్యారా? అదే నాకు తెలిసిందండి, మీ అబ్బాయి ఇలా చేశాడని చాలా బాధపడ్డాను. ఏంటి ఇలాంటి పొరపాటు పని చేశాడు, ఉత్తిదాన్ని నిజమని కూడా చాలా బాధపడ్డాను. ఏమో ఎవరన్నా చేసాడు మా ఊడి మీద, శ్రీనివాసు మీద తోసారేమో, ఏంటి లేనిపోయింది అంత మా మీద పడింది. ఇప్పటికే మేము చాలా దైద్యులు, చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఈ ఇబ్బందుల్లో మళ్ళీ రెండో ఇబ్బంది తీసుకొచ్చి పెట్టాడని నేను చాలా బాధపడ్డాను. ఈ 4 సంవత్సరాలు కూడా తల్లి వాళ్ళ పెద్ద కొడుకు తిరుగుతూనే ఉన్నారండి. నేనంటే నాకు కాళ్ళు వాళ్ళ కాక నేను వెళ్ళపోయేవాడిని, అతను వాళ్ళే తిరుగుతున్నారు. తిరిగి మన నాయకులందరూ కూడా ఏదో పరిశ్రమం చేసి 5 సంవత్సరాలకి ఎలాగ ముందు అవసరం ముందు అలా తీసుకురావాలి కుర్రని పెద్దలందరూ అన్ని సంఘాలు పూసుకొని కుర్రని ఏదో బయటకు తీసుకొచ్చారండి. ఇప్పుడు ఏదో కాదంతా తల్లిదండ్రులను చూసుకుంటూ బాగానే ఉన్నాం, కానీ ఇబ్బందుల్లో మాత్రం పడిపోయి ఉన్నామండి. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. రుణాలతో బాధపడలేక అది పొలంలో ఏమైనా ఉంటే చేసుకుని అమ్ముకుని బతుకుతున్నాం. ఆ స్టేజ్కి వచ్చామండి ఇప్పటికి. ఇంకా నేను ఆనాటి సంఘటన ఆ తర్వాత కొన్ని రోజులకి కానీ కొన్ని నెలలకు కానీ ఎందుకు ఈ పొరపాటు జరిగింది, ఎందుకు అనవసరంగా నేను ఎమోషన్ అయ్యాను అని ఇలాంటి పశ్చాత్తాపం అనేది ఏమన్నా ఫీల్ అయ్యావా? మీకు నా విషయాల్లో అయితే ప్రస్తుతానికైతే నేను ఏం మాట్లాడలేనండి. ఈ విషయాలు ఏమి మాట్లాడలేదు, ఎందుకంటే ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఎందుకంటే కోర్టు చేయవలసింది ఇంకా కోర్టు పరిధిలో ఉండిపోయింది కాబట్టి నేను ఈ విషయాలు అయితే ఏం మాట్లాడలేను ప్రస్తుతం. నీ అనుభవాలు చెప్పు. జైల్లో ఎలా గడిపావు? చదువుకున్నావు కదా, జైలుకి వెళ్ళిన అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులన్నీ చూసి లేదు మనం అయితే నేను తక్కువగా చదువుకున్నాను. తక్కువ కష్టపడమే తెలుసు, ఏదైనా కష్టపడితేనే కానీ ఏది రాదని ఏదో వర్క్ నేర్చుకుని ఇంట్లో పరిస్థితుల వల్ల ఇది కుకింగ్ వర్క్ నేర్చుకుని ఇలాగ షెఫ్గా చేసేవాడినండి. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత లేదు నేను ఇంకా చదువుకోవాలి అంతే. అంబేద్కర్ ఒక లైబ్రరీలో ఒక కొటేషన్ చదువుతానండి, సర్వోదకు
వస్తుగత ప్రయోజనాలైనా వదులుకోవచ్చునేమో కానీ సర్వోత్కృష్టమైన విద్యను మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదు అని అన్న ఆ కొటేషన్ చూసి లేదు విద్య వల్ల ఏదైనా సాధించవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే అక్కడికి వెళ్ళి మేడం గారికి చెప్పానండి. అనంతలక్ష్మి మేడం గారి పేరు. జైలర్ ఆవిడ? జైలర్ కాదండి, అక్కడ ఓపెన్ యూనివర్సిటీలో టీచర్ అనమాట. ఓకే. చెప్తే అక్కడ సూపరింటెండెంట్ గారు రాజారావు గారుగానే ఉండేవారండి. ఆయనతో చెప్తే మరి కుర్రోడికి సెక్యూరిటీ ఎలా ఏంటి అని అంటే, లేదు సెక్యూరిటీ ఏమీ అక్కర్లేదమ్మా, ఆ కుర్రోడు చాలా మంచి వ్యక్తి, లేదు అటువంటిది ఏమీ ఉండదు, ఆ కుర్రోడిని చూస్తేనే అటువంటిది ఏమనిపించదు కాబట్టి లేదు మీరు ఓపెన్ యూనివర్సిటీ ఆ పిల్లోడికి ఎగ్జామ్ కట్టండి, అవసరమైతే నేనే ఫీజు ఏర్పాట్లు చేస్తానండి. నేనంటే లేదండి అన్నీ ఉచితం, జైలు అయితే అన్నీ ఉచితం కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి, మీరు హామీ ఇచ్చారు కాబట్టి కడతానంటే అప్పుడు ఆ మేడం గారు కట్టి నేను డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. క్లాసులు ఎక్కడ అటెండ్ అయ్యావు? క్లాసులు అంటే అన్ని లైబ్రరీ ఉంటుందండి అక్కడ జైలు లోపల లైబ్రరీ. టీచర్స్ వచ్చి చెప్పేవారండి, టీచర్ బయట నుంచి వచ్చి టీచర్స్ చెప్తారు. నీతో పాటు ఇంకెంతమంది మీ క్లాస్లో అప్పుడు మీ క్లాస్మేట్స్ లోపల? నాతో పాటు సుమారు 70 మంది పైన ఉన్నారు. 70 మంది చదువుకున్నారు? చదువుకునేవారండి. నువ్వేం చదివావు? నేను BA చేస్తానండి. BA పాస్ సర్టిఫికేట్ వచ్చిందా? సర్టిఫికేట్ అంటే మొత్తం అన్నీ పాస్ అయిపోయానండి. ఇప్పుడు సర్టిఫికేట్ పంపిస్తానని చెప్పారు, ఇంకా రాలేదు నాకు. పంపిస్తామని చెప్పారు, వచ్చిన వెంటనే మీకు పోస్ట్ ద్వారా పంపిస్తానని చెప్పారు. జైలు లోపల తతిమా నిందితులు చాలా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా? ఉంటారండి. వాళ్ళతో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు నీతో ఇబ్బంది ఆ లోపల రకరకాలుగా ఉంటాయి. మనం సినిమాల్లో చూడటం తప్ప ఒక బలవంతుడు బలహీనుడిని కొట్టడం, లేకపోతే అరే నా బట్టలు ఉతుకొని అంటాం, అట్లాంటి సంఘటనలు అట్లా ఏమైనా ఉన్నాయా లోపల? నేరం అటువంటి ఏమి ఉండవండి. నేరం అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన ఒక కోపం ఒక వ్యక్తి మీదే ఉంటుందండి. అది ఆ జైలుకి వచ్చిన తర్వాత ఈడు 10 మర్డర్లు చేసినాడు జైల్లో కూడా చేస్తాడేమో అన్నది లేదు. వాడిని ఎవడి మీద అయితే ఇబ్బంది పెట్టాడో వాడి జోలికి మాత్రమే వెళ్తాడు, వాడు ఎదుటి జోలికి అయితే వెళ్ళడు. అంటే అటువంటిప్పుడు నేను ఎవరి జోలికి వెళ్ళను. ఎటువంటి వ్యక్తి అయినా సరే తమ్ముడు అంటూ ఉండేవారు, ఎటువంటి నేరస్తుడైనా తమ్ముడు అంటూ ఉండేవారు. నేను బాగానే ఉన్నానన్నా, ఎలా ఉన్నామంటే బాగున్నానన్నా నేను చెప్పేవాడిని, అంతేగాని ఎవ్వరూ నా జోలికి రాలేదండి. ఉద్దేశపూర్వకంగానో క్షణికావేశంలోనో బయట తప్పులు చేసి నేరాలు చేసి అనుకోని పరిస్థితుల్లో శిక్ష అనుభవించడానికి జైలుకి వెళ్ళి ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఈ నేరస్తులుగా శిక్ష అనుభవించే వాళ్ళకి పరివర్తన వస్తుందా, మార్పు వస్తుందా జైలు వాతావరణంలో? మార్పు వస్తుందండి, ఒక 70% వస్తుంది. కాకపోతే ఇంకా 30% ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఇంకా నేరస్తుల కింద మారిపోతూ ఉంటారు. ఇంకో 30% ఇంకా తీవ్రమైన నేరస్తులుగా బయటకు వస్తారా? తీవ్రమైన నేరస్తులుగా బయటకు వస్తారు. ఏంటంటే నేరం కూడా సరే, నేరం ఏ పరిస్థితిలో జరుగుతుంది ఏంటి, ఒకవేళ నేరం జరిగినాక కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, ఆ లోపల ఈ వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, కుటుంబం ఎలా సిద్ధమైపోద్ది అనేది నేను ఒక స్టోరీకి అంటే కథ కింద దాన్ని రాశానండి. కాకపోతే ఏంటంటే దాన్ని ఇంకా బయటికి విడుదల చేయలేదు. ఆవిడ కళ్ళు చూడు, ఆవిడ కళ్ళల్లో ఊపిరి ఉందా? లేదండి, లేదు, అస్సలు లేదు. ఊపిరంతా కళ్ళలోనే పెట్టుకుని బతుకుతుంది కదా? అవునండి సార్. మరి నెక్స్ట్ నీ భవిష్యత్తు ప్లాన్ ఏంటి? నెక్స్ట్ అంటే నేనైతే ప్రస్తుతానికండి అంటే నేను మా కోనసీమ అన్న పరిస్థితి అంటే న్యాయం అనేది సామాన్యుడికి అందుబాటులో లేదండి. ఎందుకంటే పెద్ద వాళ్ళందరూ చాలా సింపుల్గా ఏదో ఫ్లైట్లో వాళ్ళకి బెయిల్ అనేవి అందేస్తున్నాయి. కానీ ఒక సామాన్యుడు ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే తను 14 సంవత్సరాలు జైల్లో గడుపు, లేకపోతే ఎప్పటికో వెళ్ళవలసి వస్తున్న పరిస్థితులు లేదు. ఈ న్యాయం అనేది ప్రతి పేదవాడికి కూడా సమానంగా అందాలి. రాజ్యాంగం ఏంటంటే అందరికీ సమాన హక్కులు కల్పించింది కాబట్టి న్యాయస్థానంలో బెయిల్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే కానీ సమానమైన హక్కులు ఉండాలంటే ఇప్పుడు న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వట్లేదని కాదు, నాకు కోర్టుకి వెళ్ళడానికి నాకు 5 ఏళ్ళు పట్టిందండి హైకోర్టుకి వెళ్ళడానికి. అంటే పేదరికం కారణంగా. మరి సమన్యాయం జరగనట్టేగా? సమన్యాయం జరగలేదు కదండి. అంటే ఒకవేళ ఒక నేనే ఉన్నాను, ఒకవేళ నేను నాది 2 సంవత్సరాల రిమాండ్ కాలం ముగిసింది అనుకోండి, స్వతంత్రంగా హైకోర్టు కూడా మాలాంటి వాళ్ళు పేదల కేసులు ఏం చేయాలంటే లేదు ఇటువంటి వాళ్ళకి ఏమన్నా అంటే నేరం అనేది ప్రోత్సహించినట్టు కాదండి, న్యాయం చేయమంటున్నాను. అంటే ఇటువంటి కేసుల్ని ఒక ఏదన్నా వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేసి న్యాయ సహాయం అనేది అదొక సెల్ ఉంది, అది ఏం అవ్వదండి. వాటితో ఎన్ని ఫిర్యాదులు పెట్టానంటే నేను జైల్లో ఉండి మా అమ్మ ఉండి మాకు సాయం చేయండి ఇలా హైకోర్టులో బెయిల్ ఏంటంటే ఒక్కరు కూడా సాయం చేయలేదు. దానివల్ల దానివల్ల ఏంటంటే ప్రజాధనం వృధా అవుతుందండి. ప్రజాధనం వృధా తప్ప దానివల్ల ఏ ఉపకారం లేదు. ఎక్కడేసారండి నేను, నా దగ్గర ఇప్పటికే ఉన్నాయి. ఇప్పటికి కూడా జిల్లా లీగల్ అథారిటీ ద్వారా ఎన్ని పిటిషన్లు పెట్టాను, సార్ నాకు ఇలాగ 2 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, కొంచెం నాకు సాయం చేయండి సార్, ఇలాగ ఉండిపోయాను
దయచేసి ఒకవేళ ట్రైల్ అయినా చేయించండి, లేకపోతే బెయిల్ అయినా హైకోర్టు వరకు నా గొంతుకిని తీసుకెళ్ళండి అంటే ఎవరో మాట్లాడేవారు కాదు. ఏంటంటే మన న్యాయ వ్యవస్థ ఏంటంటే న్యాయం అందరికీ సమానమైందే. కాకపోతే ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా ఖరీదుతో కూడుకున్నది అనమాట. న్యాయం పొందాలంటే దానికి చాలాగా ఖరీదు చెల్లించవలసి వస్తుందండి. అటువంటి పరిస్థితుల్లో మేము ఉండిపోయాం. శ్రీను రాజకీయాల వైపు ఏమన్నా ఆలోచన చేస్తున్నాడా? అవును సార్, నేనైతే ప్రస్తుతానికైతే రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థి కింద వెళ్దామని అనుకున్నానండి. అంటే ఏంటంటే చాలామంది పార్టీలలో ఆహ్వానించారు నన్ను, ఇలా మా పార్టీ తరపున పోటీ చేయి, మా పార్టీ తరపున పోటీ చేయి అని. అంటే వాళ్ళవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తిని దించేయాలన్న ఉద్దేశం తప్ప వాళ్ళకి ప్రజలకి మంచి చేద్దాం, ప్రజల సమస్యలని దృష్టిలోకి వెళ్ళి పోరాడే వాళ్ళకి ఏదన్నా చేద్దామన్న ఉద్దేశాలు లేవు. నేను ఎంతోమంది నన్ను రాజకీయ ఆహ్వానించారు, వెళ్ళాను, కలిశాను, మాట్లాడేవాడిని. నా ఆశ ఏంటంటే లేదు, నేను ఇన్ని కష్టాలు పడ్డాను కాబట్టి, సమాజంలో ఇన్ని పరిస్థితులను అనుభవించాను కాబట్టి, నా అసలు రాజ్యాంగ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే ఈ ప్రజలకి ఎంతవరకు, పేద ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ప్రస్తుతానికి అయితే రాజకీయాల్లోకి వెళ్దామని అనుకుంటున్నాను. కాకపోతే నా దగ్గర ఏమీ లేవు. అది నిన్న యూట్యూబ్లో చూశాను సార్, ఒక ఎంపీ కింద పోటీ చేయాలని నా ఆలోచన. ఎందుకంటే అసలు పార్లమెంట్లో అడగవలసినవి చాలా ఉన్నాయండి, ప్రజలకు చేయవలసినవి ఏంటి, అసలు ఆ రాజ్యాంగ విలువలను ఏ విధంగా రక్షించుకోవాలి ఏంటి అన్నది. అందుకోసం నేను అమలాపురం నియోజకవర్గం అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను. అలాగే కోనసీమలో కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. ఒకప్పుడు మా నాన్న మేమందరం కూడా కాలువలో నీళ్ళు తాగేవాళ్ళం. ఇప్పుడేమో మురుగు కాలువ అయిపోయిందండి, ఒక పంట కాలువ. మంచినీటి ఏమో కలుషితం అయిపోయిందండి, సాగునీరు కలుషితం అయిపోయింది, పంటలు పండట్లేదు, ఏం పండట్లేదు, ఎక్కడ పడితే అక్కడ కలుషితం చేస్తారు కోనసీమ. ఒక నూతనమైన కోనసీమగా తీర్చిదిద్దాలని కోనసీమలో ఉన్న సహజ వనరులు కూడా అనేక దోపిడీ అవుతున్నాయి. వాటిలన్నిటిని అంటే మాకు ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడే ఎంప్లాయ్మెంట్, విదేశాలకు వెళ్ళిపోవడం, ఇక్కడున్న మహిళలు పనులు లేకుండా విదేశాలకు వెళ్ళిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. లేదు, మన సొంత ఊర్లోనే వాళ్ళకు ఉపాధి కల్పించే ఏర్పాట్లు నేను చేయాలి, లేదు తప్పకుండా రాజకీయాల్లోకి వెళ్ళాలి, పోటీ చేయాలని నేను అనుకుంటున్నానండి. 2019 ఎన్నికలకు ముందు కూడా నువ్వు మార్పు రావాలి, ఏ సమస్యలు, ప్రజల సమస్యలు తీరాలి, బాధలు తీరాలి అని చెప్పేసి అప్పుడు ఇదంతా డాక్యుమెంట్లు ఒకటి తయారు చేసుకున్నావు కదా, ఈ సమస్యలు ఏంటి, ఈ వ్యవహారం ఏంటి అని. మరి గవర్నమెంట్ మార్పు జరిగింది, ఆ సమస్యకి పరిష్కారం దొరికిందా? అంటే రాసుకోవడం నిజమేనండి, కాకపోతే అన్ని కోర్టులో ఉన్నాయి కాబట్టి, కేసుకి సంబంధించిన విషయాలు కాబట్టి తర్వాత సమస్యలు కోర్టు విషయాలు అయితే సమస్యలు అయితే అలాగే ఉన్నాయి. అంటే ఉన్నాయంటే కొన్ని అయితే బయటికి రాలా సమస్యలు అనేవి. అవన్నిటిని ఏంటంటే అసెంబ్లీలో కూడా మనం, పార్లమెంట్లో కూడా మనం అడగవలసినవి ఉన్నాయి, చేయించవలసింది ఉంది కాబట్టి అందుకోసం నేను ఇప్పుడు మీ తల్లిదండ్రుల్ని నువ్వు ఎలా పోషించుకోబోతున్నావు? అంటే మా అమ్మ అయితే ఉపాధి హామీకి పనికి వెళ్తుందండి. పనికి వెళ్ళే ఓపిక ఉందా? అసలు వెళ్ళొద్దన్నా ఉందా, శక్తి ఉందా? పనికి ఉపాధి హామీకి వెళ్ళొద్దన్నా సరే అలాగే వెళ్తుందండి. అంటే ఏముందలే బాబా పని, అక్కడ ఏదో చిన్న గొట్టలు తీయడమే కదా బాబు, ఇంటికాడ ఉంటే ఏం చేస్తాను, మేము వెళ్ళొద్దని అంటామండి. నాకు మా నాన్నగారు ఏమో పొలాన్ని ఒక 2 గేదెలు ఉన్నాయండి, అవి చూస్తూ ఉంటారు. నేను కూడా పొలం వెళ్తూ ఉంటానండి. ప్రస్తుతానికైతే ఏదో పని చేసుకుని బతుకుతున్నామండి. ఇది జీనపల్లి శ్రీను మనోగతం. అతను రాజకీయాల్లోకి రావాలని మార్పు కోరుకుంటున్నట్టు, 2019లో ఏదైతే మార్పు కోరుకున్నాడో ఆ మార్పు తను ఆశించిన మేరకు జరగలేదని, తతిమై తను రాజకీయంలోకి వస్తే మార్పు జరగవచ్చు అనేది అతని అభిప్రాయం.